ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया। भगवतीरुत्तमा श्लोके भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। भक्तिर्भवते नैष्ठिके। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना तं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। సో ఈనాడు వీలు విందు కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. ఒక్క నిమిషం. మనం
మొదటి స్కందాన్ని మనం కంప్లీట్ చేసాం. రెండో స్కందాన్ని మనం ఈరోజు ప్రారంభించబోతున్నాం. అయితే దానికి ముందు చాలా విషయాలు నేను చర్చించాలనుకుంటున్నాను. సో అవి కొద్దిగా చర్చిద్దాం, దాని తర్వాత స్కందంలోకి వెళ్దాం. యాక్చువల్గా మా శ్రీమద్ భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి, మనందరికీ తెలిసిందే. 12 స్కందాల్లో శ్రీమద్ భాగవతం 12 స్కందాల్లో 10 అంశాలని మనం అవి చర్చిస్తుంది. ఆ 10 అంశాలు ఏమిటంటే సృష్టి, అదే స్వర్గ దాని సంస్కృతిలో స్వర్గ అంటారు, దాని సృష్టి ప్రాథమిక సృష్టి. అలాగే మనం స్వర్గ, విసర్గ, స్థానం, పోషణ, ఉదయ, మన్వంతర, ఈశానుకత, నిరోధ, ముక్తి, ఆశ్రయం. ఇవి 10. స్వర్గ, విసర్గ, స్థానం, పోషణ, ఉదయ, మన్వంతర, ఈశానుకత, నిరోధ, ముక్తి, ఆశ్రయం. 10. స్వర్గ అంటే సృష్టి, ప్రాథమిక సృష్టి. అంటే ప్రాథమిక సృష్టి అంటే అర్థం ఏంటంటే భగవంతుడు అసలు మొట్టమొదటిసారిగా సృష్టి ఎలా జరిగింది అన్నది, భగవంతుడి నుంచి ఎలా జరిగింది, భగవంతుడు ఏ విధంగా సృష్టించాలన్నది సృష్టి. విసర్గ అంటే ప్రతి సృష్టి, అది ద్వితీయ సృష్టి. అంటే ఫస్ట్ సృష్టి అన్నది ఎలా జరగాలన్నది రచన జరిగింది, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేది ప్రతి సృష్టి విసర్గ. అది బ్రహ్మదేవుడు చేస్తాడు. అది బ్రహ్మదేవుడు చేసిన సృష్టిని విసర్గ అంటారు, ద్వితీయ సృష్టి. ప్రాథమిక సృష్టి అంటే భగవంతుడు ఈ విధంగా జరగాలి, ఈ విధంగా ఒక సృష్టి, ఒక కల్పన చేసేసాడు, అది సృష్టి. యాక్చువల్గా నిజమైన సృష్టికర్త అది ఆయన. చూడండి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు ప్రోగ్రామ్ ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఏం చేస్తాడు, ఓకే ఈ ప్రోగ్రామ్ ఎలా జరగాలి, ఈ విధంగా దండలు వేయాలి, లేదా ఈ విధంగా వెళ్ళమని చెప్పాలి, ఈ విధంగా డ్రింక్లు ఇవ్వాలి, లేదా ఈ విధంగా మెయిన్ పెట్టాలి, ఈ విధంగా కథలు ఉండాలి, స్టోరీలు ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, అదే సంథింగ్ అంతా ఆయన సృష్టిస్తాడు. అది అంచేత ఆయన తీశాడు కాబట్టి ప్రోగ్రామ్ అంతటికి మంచిగా జరిగినా చెడుగా జరిగినా ఆయనే కారణం. ఎందుకంటే మంచి జరిగిందంటే ఆయనే చేశాడని చెప్తారు, చెడు జరిగిన చెడ్డగా ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు కూడా ఆయన వల్ల ఫెయిల్ అయింది. ఎందుకంటే మొత్తం అంతా ఆయన రూపకల్పన. ఆయన రూపకల్పన చేసిన తర్వాత కింద ఉన్న వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒక్కొక్కటి సర్వీస్ ఇస్తారు, నువ్వు ప్రసాద్ సర్వీస్ చేసుకోండి, వంట చేసుకోండి, డీజీ వెల్కమ్ ఇలాంటి సంథింగ్ రకరకాలుగా అందరికీ సేవలు ఇస్తారు. వాళ్ళందరూ చేస్తారు, వాళ్ళు నిజంగా వాళ్ళే అక్కడ చేస్తున్నప్పటికీ ఆ కార్యాలన్నీ అంతా వెళ్ళేదే ఆయనకే, ఎందుకంటే మొత్తం అంతా సృష్టి. అలా అదేవిధంగా భగవంతుడు అంతా సృష్టిని కల్పన చేశాడు కాబట్టి ఆయన సృష్టికర్త, అది సృష్టి. ఆయన చేసిన సృష్టిని ఆచరణలో పెట్టినవాడు బ్రహ్మదేవుడు కాబట్టి బ్రహ్మదేవుడు చేసిన సృష్టి అంతా విసర్గ, ద్వితీయ సృష్టి. ఈ రెండు కూడా అది భాగవతం చర్చిస్తుంది. దాని తర్వాత స్థానం అంటే ఎవరు ఎక్కడున్నారు, ఏ స్థానంలో ఎవరు ఉన్నారు, ఏ స్థానం అక్కడ ఇక్కడ మన సృష్టిలో స్థానాలు అంటే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అన్ని కూడా ఒకటి స్థానం. అది దాని పోషణ, వీటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎలా నడిపిస్తున్నారు. అది ఉదయ అంటే సృజనాత్మక ప్రేరణ, అంటే ఇలా సృష్టించడానికి కారణం ఏంటి, ఎందుకు, ఎవరు ఏ విధంగా సృష్టించగలుగుతున్నారు, ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది ప్రేరణ అంతా, అది ఉదయ అన్నది. అలా మన్వంతర, మనువులు ఉన్నారు. మనువులు అన్న వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్క సృష్టికి ఒక మనువులు ఉంటారు, మానవుల నుంచి వాళ్ళని కాదనగా. వాళ్ళు ఎంతకాలం ఎంత ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఎంతమంది మనువులు ఉంటారు, వాళ్ళ కాలంతో ఇవన్నీ వాళ్ళ కోసం, మనువుల కోసం దాన్ని మన్వంతర. తర్వాత ఈశాను కదా, భగవద్కు సంబంధించిన విజ్ఞానం. తర్వాత ముక్తి అంటే ఏమిటి, ముక్తిలో రకాలేంటి, ఏ ముక్తి ఏంటి అనేది వివరించింది. తర్వాత ఆశ్రయం, మొత్తం ఈ సృష్టికి అందరికీ ఆశ్రయం ఎవరు, ఇలాగ ఈ 10 అంశాలు చర్చిస్తుంటాయి. అయితే చాలా మంది ఏం చెప్తారు అంటే
రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు. కానీ మనం చూసుకుంటే ప్రతి స్కందం కూడా ఈ 10 అంశాలని చర్చిస్తూ ఉంటారు. ఇంట్లో చర్చించిందంటే ఏం లేదు. ప్రతి స్కందం కూడా ఈ 10 సర్గ విసర్గ స్థాన పోషణ 10 అంశాలని చర్చిస్తూనే ఉంటుంది. దీంట్లో ఏది కానీ ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క అది ప్రామినెంట్ గా ఉంటుంది. భగవద్గీతలో మనం చెప్పుకుంటాం, ఫస్ట్ మొదటి 6 అధ్యాయాలు కర్మయోగాన్ని, 7 నుంచి 12 రెండో 6 అధ్యాయాలు భక్తి యోగాన్ని, లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞాన యోగాన్ని చెప్తారు. అలాగంటే అక్కడ భగవంతుడి కోసం చెప్పలేదని కాదు. మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి కోసం వస్తుంది. నన్ను ఆశ్రయించాలని చెప్పి, నన్ను సేవలు తీసుకోవాలని చెప్పి భక్తి యోగం తాలూకు ప్రతి అధ్యాయంలో కూడా వస్తుంది. కానీ మరి కర్మయోగం ఎందుకంటే అది ప్రామినెంట్ గా చెప్పారు. మిగతా రకంలో కూడా జ్ఞానయోగం ఉంది. ఆత్మ అంటే ఏంటి, ఆత్మక లక్షణాలు, ఇదంతా జ్ఞానమే. 2 అధ్యాయాలు చర్చిస్తారు. కానీ అవన్నీ అయినప్పటికీ కూడా ఆ జ్ఞానం అంతా దేనికోసం? కర్మ చెయ్యు నువ్వు అని ప్రేరేపించడం కోసం చెప్తుంది. ముఖ్యమైన అంశం ఏంటి అక్కడ? కర్మయోగం. సో అక్కడ జ్ఞానయోగం కోసం చెప్పినప్పటికీ, భక్తి యోగం కోసం చెప్పినప్పటికీ కూడా, చర్చ వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా కర్మలు చేయాలన్న దాన్ని ప్రేరేపించ కర్మయోగం అంతే. కర్మయోగం అక్కడ ప్రాముఖ్యం. సో ఆ విధంగా ఇదే విధంగా ప్రతి స్కందంలో కూడా ఈ 10 అంశాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క చర్చ జరుగుతుంది. మనం చూసుకుంటే ఇప్పుడు మొదటి అధ్యాయంలో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. దాంట్లో చూసుకుంటే ఎక్కడ కూడా సృష్టి కోసం పెద్ద చర్చ జరగలేదు, బ్రహ్మదేవుడి కోసం చర్చ జరగలేదు. అంటే ఒక అంశమే జరగదు, అన్ని అంశాలు టచ్ చేశారు. మనం చూసుకుంటే భీష్మ కూడా చెప్తాడు, ఆయన సృష్టి మూల కారణం అని చెప్పి. ఆ విధంగా సృష్టి కోసం సర్గ కోసం మాట్లాడుతున్నాడు. విసర్గ బ్రహ్మదేవుడి కోసం మనం చర్చ వస్తుంది. అలాగే స్థానాలు రకరకాల ఇవన్నీ కూడా చిన్న 1-2 శ్లోకాలు ఎక్కడో చోట మనకు ప్రతి చోట ఈ 10 అంశాలు మనకు తగులుతాయి. కానీ ప్రామినెంట్ గా ఏది కూడా లేదు. అందుకనే చాలా మంది ఏమంటారంటే మొదటి 2 స్కందాలు, 2వ స్కందం కూడా అలాగే ఉంటది, అందులో కూడా లేదు. అందుకని మొదటి 2 అంశాలని, మొదటి 2 స్కందాలని కూడా వాళ్ళు ఏమంటారంటే జనరల్ గా మోస్ట్లీ అవి భాగవతం కింద కన్సిడర్ చేయరు. అంటే కన్సిడర్ చేయాలంటే భాగవతంలో ఈ 10 అంశాలు వివరణ అంతగా లేదు, అన్ని ఉన్నాయి సమానంగా, ఏది కూడా ప్రామినెంట్ గా లేదు. అంటే మొదటి లేదు. కానీ 3వ స్కందం నుంచి మనకి ఇవి కొట్టొచ్చి కనబడుతున్నాయి. 3వ స్కందంలో మనం చూసుకుంటే ఈ 10 అంశాలు ఉన్నప్పటికీ కూడా సర్గ, క్రియేషన్, సృష్టి అన్నది ప్రామినెంట్ గా కనబడుతుంది. ప్రామినెంట్ గా సృష్టి కోసం వివరణ జరుగుతుంది. అలాగే 4వ స్కందం వచ్చేటప్పటికి విసర్గ, బ్రహ్మదేవుని యొక్క సృష్టి, దానికోసం ప్రామినెంట్ గా కనబడుతుంది. 5వ స్థానం, అందుకని మనకి అందులోనే ఎక్కువగా ఈ నరకలోకాలు కానీ ఇవన్నీ స్థానాలు, ఎక్కడ ఏ నరకలోకాలు ఉన్నాయి మొత్తం అంత డీటెయిల్ గా ఉన్నాయి స్థానం. అలాగే పోషణ, 6వ అధ్యాయం వచ్చేటప్పటికి పోషణ కోసం చెప్తారు. సో అంటే భగవంతుడు ఏ విధంగా ఇట్లన్నిటిని ఏది పోషణ ఏ విధంగా ఈ గ్రహాలన్నింటినీ పోషిస్తున్నాడు, ఇవన్నీ కోసం ఆయన మనకి 6వ స్కందంలో వస్తుంది. 6వ స్కందంలో ప్రామినెంట్ గా ఏంటంటే 6వ స్కందంలో మెయిన్ ఇది ధ్రువేమో 3 అజామిల్ పాస్ట్ టైమ్, ఇంకా దాంట్లోనే నాకు గుర్తు రావడం లేదు. ఇవన్నీ 6 అధ్యాయాల పోషణ, భగవంతుడు ఏ విధంగా పోషిస్తాడు. కానీ అజామిల్ హరినామం ద్వారా ఆయన ఏ విధంగా జనాలు రక్షిస్తున్నాడు.
అన్నది ఒక పాటు నేర్చుకోవచ్చు. అలాగే 7వ దగ్గర వచ్చేటప్పటికి సృజనాత్మక ప్రేరణ అని ఈ సృష్టి జరగడానికి. అందుకనే ఒక మానవుని యొక్క ధర్మాల కోసం, హ్యూమన్ లైఫ్ యొక్క మనిషి జీవితం యొక్క లక్ష్యం, ఇటువంటివన్నీ కూడా 7వ అధ్యాయంలో ప్రహ్లాద్ మహారాజ్ ఇదైన తర్వాత లీల అయిన తర్వాత అవన్నీ కూడా వివరించబడతాయి. ఈ విధంగా తర్వాత మనవంతరాల కోసం, అన్నిటి కోసం 8వ అధ్యాయంలో 8వ స్కందంలో ఉంటుంది. 9వ స్కందంలో భగవంతుని యొక్క విజ్ఞానం, అంటే ఇవి అన్నీను వృక్షాలు, అంటే ఏ వృక్షం ఉంటారు, కుల వృక్షమా, ಮತ್ತೆ కుల వృక్షం అంటారు, తెలుగులో ఏమంటారు, వంశవృక్షం. థ్యాంక్ యూ. వంశ వృక్షాల కోసం చెప్తారు. అంటే ఏ విధంగా భగవంతుడు ఏ అవతారం ఏ వంశంలో తీసుకున్నాడు, ఇలా తీసుకున్నాడు, ఏ అంశాలు ఎవరెవరు వచ్చారు, ఏ విధంగా భగవంతుడు అవతారాలు ఏ విధంగా పుట్టింది, భగవద్ జ్ఞానం వంశవృక్షాల కోసం చెప్తూ 9వ స్కందం. దాని నిరోధ విలీనం, బ్రహ్మజ్యోతులు కలవడం అనేది 12వ స్కందంలో చెప్తారు. ముక్తి కోసం అంతా కూడా 11వ అధ్యాయం చెప్తారు. ఆశ్రయం, నిజమైనది ఆశ్రయం ఏంటన్నది 10వ స్కందంలో చెప్తారు. అంచేది ఈ 9 అంశాలు కూడా ఈ 10వ స్కందానికి సపోర్ట్. 10వ స్కందం మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఈ 9 మొత్తం 12 ఈ అన్ని స్కందాలు చదివితేనే సరిపడు. అలాగా అలాంటి తరగతి అవసరం కావాలి. ఇవన్నీ కూడా ఈ 10వ స్కందాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడేవి. మొదటి రెండింటిలో మనకి కనబడేది ఏంటంటే ఈ 10 అంశాలు చిన్నగా తగులుతున్నప్పటికి కూడా మ్యాక్సిమం అవన్నీ డెఫినేషన్ లాగా. చూడండి, మనకి ఇప్పుడు మొదటి స్కందాలు మనం చూసాం, ఎక్కడగా అక్కడ కుంతీరా మహారాణి ప్రేయర్లు, కృష్ణుడేమో ద్వారకాకి వెళ్ళడం అని, కృష్ణుడు ద్వారకా ప్రవేశం చేయడం అని, వెళ్ళేటప్పుడు పాండవులు ఏ విధంగా బాధపడ్డారు, వచ్చేటప్పుడు ద్వారకా వాసులు ఏ విధంగా ఆనందించారు, సుఖదేవ గోస్వామి ఎవరు, లేదంటే పరీక్షిత్ మహారాజు ఎవరు, ఆయన జలనం, ఇలాగ ఇవే. అంటే అంతా మనకి అందులో పాత్రల కోసం నేను చెప్తున్నాను. 2వ అధ్యాయం కూడా మోరల్లో అదే అనుకుంటుంది. 3వ అధ్యాయం నుంచి సృష్టి గట ఏదో జరిగిందని ఉంటుంది. సో అంచేతకుడు అయితే మొదటి స్కందానికి 2వ స్కందానికి ఉన్న తేడా ఏంటంటే, మొదటి స్కందంలో అన్ని క్యారెక్టర్లు బేస్డ్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ల వివరణ ఎక్కువగా ఉంది. 2వ స్కందంలో ఈ మూలకాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే సృష్టి కోసం సంబంధించిన బేసిక్ ఐడియా అంతా ఇస్తారు అనమాట. దాంట్లో భగవంతుడి లీలలు కూడా ఉంటుంది, లీలలు కూడా వివరించి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే ఆ సృష్టి వివరణ ఎలా జరిగింది, ఏ విధంగా డిఫరెంట్ అన్ని జరిగేది 3వ స్కందంలో ఉంటుంది. దానికి కావాల్సినవన్నీ ముందు, అంటే ఇప్పుడు మనం వంట చేయాలంటే వంట చేసేది ఎలా చేస్తారని తెలుసు, కానీ దానికి ముందు కొనాలి, సామాన్లు కొనాలి, ఎన్ని కొనాలి, ఇవన్నీ మనకి ఉంటాయి. తయారయ్యారు, ఎక్కడి నుంచి కొన్నారు, ఎలా కొన్నారు, ఏ రేటు కొన్నారు, అదంతా డీటెయిల్స్. అది కనబడదు వంటలో. వంట ఎలా చేయాలంటే ఏం చెప్తారు, ఒక 4 స్పూన్లు ఉప్పు వేయండి, 2 స్పూన్లు కారం వేయండి, లేదంటే ఇలాగే చెప్తారు. కానీ దానికి ముందు 2 స్పూన్లు ఉప్పు వేయండి, 2 స్పూన్లు కారం వేయండి, కారం ఎక్కడ ఇచ్చింది, ఎక్కడ కొనాలి, ఎవరు కొనాలి, అవన్నీ డీటెయిల్స్ ఉండవు. అదంతా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా ఈ 3వ స్కందం యొక్క సర్గను వివరించడానికి ప్రిపరేషన్ లాంటిది 2వ స్కందం. అలాగే విసర్గ కూడా కొంత, ఇవన్నిటికి కూడా 2వ స్కందంలో వీటికన్నిటికీ ప్రిపరేషన్ చేసి ఉంటుంది. కొద్దిగా టచ్ చేసి కొద్దిగా వీటికి ఒక బేసిక్ ఐడియా ఇచ్చేసి వదిలేస్తారు. భగవద్గీత ఎలాగైతే, అందుకని భగవద్గీత 2వ అధ్యాయాన్ని శ్రీల ప్రభువుల గీతా సారాంశం అన్నట్టుగా అనువాదం చేస్తారు. ఎందుకంటే గీతకు సారాంశం అంతా అక్కడ పెట్టేశాడు. ఈ 2వ అధ్యాయంగా ఎలాబరేట్ అంటే డీటెయిల్ వివరణే మిగతా అధ్యాయాలన్నీ. యాక్చువల్గా 2వ అధ్యాయంలో మిగతా 18 అధ్యాయాల తర్వాత సారం దాంట్లో ఉంది, అందులో ఏంటంటే లేదు. కానీ దాన్ని ఇంకా డీటెయిల్గా చెప్పడం. అదేవిధంగా 2వ అధ్యాయం కూడా ఇవన్నీ తర్వాత ప్రిపరేషన్ లాంటిది. దీన్ని మనం కొద్దిగా అర్థం చేసుకుంటే, అందుకని ఇది కొద్దిగా టెక్నికల్ ఎక్కువ ఉంటుంది, చాలా మందికి కష్టం ఉంటుంది.
కానీ ఇది కొద్దిగా మనం అర్థం చేసుకుంటే దీన్ని ఆధారంగా 3-4 మిగతా అన్ని స్కందాలని మనం చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత ఇది కొద్దిగా మనం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా మనం చర్చిద్దాం.